హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఇక కథలోనికి వెళ్తే, ఈ కథ ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించింది. ఆ మధ్యతరగతి కుటుంబంలో తల్లి, తండ్రి, వాళ్ళకి 5 పిల్లలు. ఆ 5లో 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాక కొద్ది రోజుల్లోనే అల్లుడు యాక్సిడెంట్లో చనిపోతాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోయే నాటికే కూతురు ప్రెగ్నెంట్గా ఉంటుంది. తర్వాత పుట్టింటికి చేరుకుంటుంది. రెండో అమ్మాయి వసంత. ఆ అమ్మాయి చదివి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. మూడో అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. అబ్బాయిల్లో పెద్దవాడైన అబ్బాయికి చదివి ఉన్నా కూడా చాలా రోజుల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు. కానీ ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత తనకి ఉద్యోగం వస్తుంది, కానీ ఒక షరతు మీద అని చెప్పాడు. అదేంటంటే, ఆ కంపెనీ యజమాని నారాయణమూర్తి గారికి పోలియో వచ్చిన ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకున్న ఆస్తులు, వ్యాపారాలు, సర్వ హక్కులు తనకి అప్పగించి పెళ్లి చేస్తాను అని చెప్తాడు తండ్రి. దానికోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రసాద్కి వాళ్ళ అమ్మాయి గురించి ఇలా వివరిస్తూ ఉంటాడు నారాయణమూర్తి గారు. లేదు బాబు, మా అమ్మాయి 6 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెరిగింది. 6 ఏళ్లకి మాయదారి జ్వరం, అదేం జ్వరమో మహమ్మారిలా వచ్చి నా కూతురి కాళ్ళు పొట్టన పెట్టుకుంది. అప్పటి నుంచి ఈ 15 ఏళ్లుగా దాన్ని చూసి మేము ఏడుస్తున్నాం. లోకం మా ఇల్లు, కార్లు, డబ్బు చూసి చాలా సుఖంగా ఉంది అనుకుంటుంది. మా బతుకులో బాధ ఎవరికి తెలుస్తుంది ప్రసాద్? నీకు అంతా చెప్పాను. నీకు ఉద్యోగం లేదు. మీ ఇంటి స్థితిగతులు అంతంత మాత్రమే. ఈ లోకంలో ఇప్పుడు ప్రతిదానికి రేటుంది. అలాగే నా కూతురి మెడలో పుస్తు కడితే రేటు పెట్టానని నీవనుకున్నా సరే, నేను నిన్ను నా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తానని, ఈ ఇల్లు, ఈ కార్లు, ఈ ఐశ్వర్యం అంతా ఇస్తానని ప్రలోభపెట్టి నా అవిటి పిల్లకి మొగుణ్ణి సంపాదించాలని నీవనుకున్నా సరే, ఎలా అనుకున్నా పర్వాలేదు. ఉన్న సంగతి చెప్పాను. నీకు ఇష్టమైతే నాకు 4 రోజుల్లో జవాబు చెప్పు. కానీ ఒక్క మాట, డబ్బు ఆశతో ఈ పెళ్లి చేసుకొని తర్వాత నా కూతుర్ని నిర్లక్ష్యం చేసి దాన్ని చిన్నచూపు చూసి అవమానపరిచి బాధపరిస్తే మాత్రం నేను సహించను. దానికోసం దాన్ని బాధపెట్టిన వాళ్ళని నిలువున హత్య చేయగలను అన్నది మరువద్దు. నిజాయితీగా నిండు మనసుతో దాన్ని భారీగా చూడగలను అనుకుంటేనే ముందుకురా, లేదంటే ఈ విషయం మర్చిపో అంటూ ఆయన వాచి చూసుకొని ప్రసాద్తో చేయి కలిపేసి, నేను ఇంకా ఓ మీటింగ్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఏ సంగతి చెప్పు అంటూ ప్రసాద్ని వదిలిరమ్మని డ్రైవర్కి చెప్పి ఆయన ఇంకో కారులో వెళ్ళిపోయాడు. జరిగిందంతా కల్లా అనిపించి ప్రసాద్ ఎటూ తేల్చుకోలేక ఆలోచనలతో రోజంతా నలిగిపోయాడు. కళ్ళ ముందు కనిపించే ఆ ఐశ్వర్యం, ఆ భోగభాగ్యాలు అతన్ని ప్రలోభంలో పడేశాయి. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఎయిర్ కండిషన్ ఆఫీస్ రూము, 4 రకాల ఫోన్లు, సెక్రటరీ, కారు, ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా దర్జా. వాటన్నింటి ముందు ఆ అమ్మాయిల లోపం ముందు కొట్టొచ్చినట్టు కనపడింది. కానీ కాస్త క్రమక్రమంగా అణుమంతైపోయింది. డబ్బు లేని ఈ బతుకు కంటే ఆ బతుకు చాలా నయం అన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఏమిటే ఆఫీస్కి వెళ్ళటానికి అంత ముస్తాబు? ఆ గంటల కొద్దీ అద్దం ముందు కూర్చొని ఏంటా షోకులు? కాంతమ్మ విసుక్కుంది. అసలే వసంత ఎప్పుడు ఇంటి పని ముట్టుకోదు. ఇదివరకైతే విసుక్కుంటూ కసురుకుంటూ ఏవో చిన్న చిన్న పనులన్నా చేసేది. కానీ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఇటు పుల్ల అటు తీసిపెట్టడం మానేసింది. కమల పురిటి పనులు పాపం మాలతి ఒక్కరితే. కాలేజీకి వెళ్లే లోపలే కాస్త సాయం చేసేది. ముస్తాబెందుకో నీకేం తెలుసమ్మా? వసంత నవ్వుకుంది. వసంత చెప్పలేని జవాబు మాలతి నవ్వుతూ చెప్పింది. నీకేం తెలీదమ్మా, రాజశేఖరం ఆఫీస్లో బాస్గా ఉండగా ముస్తాబు లేకుండే ఎలా వెళ్తుందమ్మా? రాజశేఖరం ఎవరే? కాంతమ్మ తెల్లబోతూ అంది. అమ్మా, అందుకే నీకేం తెలీదు ఊరుకో అన్నాను. మాలతి మరింత నవ్వింది. ఏంటో బాబు, మీ మాటలు, మీ అర్థాలు నాకేం తెలుస్తాయి? ఆవిడ విసుక్కొని లోపలికి వెళ్ళిపోయింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ నవ్వుకున్నారు. చిన్నక్క, కథ ఎంతవరకు వచ్చిందే? కళ్ళు కలిపాడా రాజశేఖరం? టీవీగా మృదువుగా చిరునవ్వులు చిందించాడా? కాఫీకి పిలిచాడా? ప్లీజ్ చెప్పవే సరదాగా.
ఒక్కసారి మీ ఆఫీస్కి వస్తానే, చూపించవే ఆ ఆజానుబాహుణ్ణి, అరవింద్ దలాక్షుణ్ణి అంటూ మాలతి ఆట పట్టించింది. మాలతి అలా హాస్యమాటం సరదాగా ఉన్న పైకి కోపం నటించి, నోరుమొయ్, వెధవహాస్యాలు నువ్వు, రాజశేఖరం ఎవడు వాడు? అబ్బా పాపం తెలీదు, 300 సార్లు చదువుంటావు ఆ పుస్తకం. పిచ్చి మాటలు మానేయ్, ఇతనేం తెలుగువాడు కాడు, మార్వాడి. ప్రేమకి భాషాభేదాలు లేవండి అక్కయ్య గారు, మాలతి హాస్యంగా అంది. వసంత కోపంగా లేచి వెళ్ళిపోయింది. మాలతి పైకి అంది. తను అదంతా లోపల అనుకుంటూ ఊహిస్తుంది, అంతే తేడా. మొదటి రోజు తప్ప ఈ వారం 10 రోజులుగా రోజూ కొడుకే ఆఫీస్కి వస్తున్నాడు. రతన్ లాల్ మొదటి రోజు ఆఫీస్కి వచ్చి సీట్లో కూర్చునేసరికి వసంతకి కాళ్ళు వణికాయి. తండ్రి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఫ్రీగా మసలగలిగింది, కానీ రతన్ లాల్ని చూడంగానే ఏదో బిడియం సిగ్గు కలిగాయి. మిస్ వసంత, ఐ హోప్ యూ లైక్ దిస్ జాబ్. ఎలా ఉంది పని, అలవాటైందా? రాగానే అడిగాడు. వసంత ఆ మాటకి పొంగిపోయింది. ఎస్ సార్, ఐ లైక్ దిస్ అట్మాస్ఫియర్ వెరీ మచ్. ఎవ్రీబడీ యూస్ ఫ్రెండ్లీ లివ్ విత్ మీ, అతి ప్రయత్నం మీద అంది. అతను తన మొహం వంక సూటిగా చూసి మాట్లాడుతుంటే వసంత సిగ్గుపడి తలదించుకుంది. అతి తెల్లని ఆ మొహంలో నల్లటి ఆ సైడ్ బర్న్స్, సునిశితంగా చురుగ్గా కదిలే ఆ కళ్ళు, ఎంత స్మార్ట్గా ఉన్నాడు. ఆ కళ్ళు అతను ఆఫీస్ కాగితాలు చూస్తున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా, తనని వెంటాడుతూ తన ప్రతి చర్య సునిశితంగా గమనిస్తున్నట్లే అనిపించసాగింది. టైప్ చేస్తుంటే ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడసాగింది వసంత. షార్ట్ హ్యాండ్ తీసుకుంటుంటే అతను మరీ అంత సూటిగా తన వంక చూస్తూ చెప్తుంటే ఎలా రాసుకోవటం అనిపించేది. అతను ఆఫీస్లోకి రాగానే వసంత లేచి గుడ్ మార్నింగ్ చెప్పే లోపలే గుడ్ మార్నింగ్ మిస్ వసంత అనేవాడు. తన కింద పనిచేసే అతి మామూలు స్టెనోకి అంత ప్రాముఖ్యత ఇస్తూ అతనంత మర్యాదగా మాట్లాడుతుంటే అది తనకు చూపిస్తున్న ప్రత్యేకత అనుకుని పొంగిపోయింది. అతను ఎంత మంచి బట్టలు వేస్తాడు. అతను తెల్లటి తెలుపుకి ఏ రంగు వేసినా అందంగా ఉండేవాడు. ముఖ్యంగా చాక్లెట్ కలర్ ప్యాంటు, లేత గులాబీ రంగు షర్ట్లో అబ్బా ఏం పర్సనాలిటీ అనిపించేది. తన అదృష్టం కొద్దీ ఈ ఆఫీస్లో పని దొరికింది, లేకపోతే ఏ ముసలి చెమటకంపు ఆఫీసరో దొరికితే సచ్చేది. అబ్బా కొందరు ఆఫీసర్ హోదాలో ఉన్న చెమటకంపు, టెర్లిన్ బట్టలు, చిరిగిపోయిన ఆకు చెప్పులు, చూస్తే గుమస్తాల కంటే నికృష్టంగా ఉంటారు. మాలతి అన్నట్లు తనకు మంచి రోజులు వచ్చాయి కనుకే ఆ రాజశేఖరంని మించిన బాస్ దొరికాడు. దేవుడు దయతలిస్తే. మిస్ వసంత, రావణ్ బ్రదర్స్ డ్రాఫ్ట్ పంపామంటున్నారు, అందిందా? ఫోన్లో మాట్లాడుతున్న రతన్ లాల్ మౌత్ పీస్ మూసి వసంతను అడిగాడు. పరధ్యానంగా ఉన్న వసంత అతను 2 సార్లు పిలిస్తే కానీ పలకలేదు. మిస్, రతన్ లాలు కాస్త అసహనంగా పిలిచాడు. ఆలోచనలోంచి తేరుకున్న వసంత ఉలిక్కిపడి ఎస్ సార్ అంది. ఆమె పరధ్యానాన్ని, ఆ ఎర్రబండ మొహాన్ని వింతగా చూస్తూ మళ్ళీ చెప్పాడు. ఎస్ సార్, ఇవాళ ఉదయం పోస్ట్లో అందింది అంది. అతను ఫోన్ పెట్టేసి ఏమిటి అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నారు? ఎనీథింగ్ రాంగ్? నో సార్, నో, గాబరాగా అంది. అతను అదోలా చూశాడు. అతని పెదాల మీద చిరునవ్వు మెదిలింది. ఫాతిమాతో ఈ వారం 10 రోజులుగా మంచి స్నేహం కుదిరింది వసంతకి. ప్రత్యేకంగా ఫాతిమా కోసం ఇంట్లో తల్లి ప్రాణం తీసి రోజుకు రకంగా టిఫిన్లు తెచ్చేది. ఇద్దరు ఒకరి ఒకరు పంచుకొని తినేవారు. సాయంత్రం బస్టాప్ వరకు ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఒక ఆదివారం ఫాతిమా వసంతని ఇంటికి రమ్మని పిలిచింది. ఫాతిమాకి తండ్రి లేడు. ఒక తమ్ముడు, చెల్లెలు, తల్లి, వాళ్ళ సంసారం. ఫాతిమా సంపాదన, తండ్రికి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్, తల్లికి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్లో ఆ సంసారం నడుస్తుంది. చిన్న ఇల్లు అయినా చక్కగా నీట్గా సర్దుకున్నారు. ఫాతిమా తల్లి చాలా చిన్నావిడ, 40 కూడా నిండి ఉండవు. ఎంతో అందంగా ఉంది ఆ కుటుంబం. ఆ ఇంటి వాతావరణం ఎంతో నచ్చింది వసంతకి. ఫాతిమా ద్వారా రతన్ లాల్కి ఇంకా పెళ్లి కాలేదని, రతన్ లాల్ ఎంకామ్ చదివి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా పాస్ అయ్యాడని విన్నాక వసంతకి గౌరవం కూడా పెరిగింది. సాధారణంగా మార్వాడీల్లో చదువుల్లో కంటే బిజినెస్లో రాణిస్తారు అని, అట్టే చదువుకోకుండా తండ్రి తాలూకు బిజినెస్ అందిపుచ్చుకుంటారని తెలుసు. బాగా చదువుకున్నాడు కనుకే మేనర్స్ అవి బాగా తెలుసని అనుకుంది. వసంత, నీవెంత లక్కీనో తెలుసా? రియల్లీ అంది హాస్యంగా ఒక్కసారి. ఎందుకు అంది వసంత ఆశ్చర్యంగా. పోబోయ్, తెలియనట్లు నటించకు, నేను చూడ్డం లేదనుకోకు. ఏం చూస్తున్నావు? తడబడుతూ అడిగింది వసంత. నీ బుగ్గల్లో గులాబీలు. బాస్ని చూడగానే చిలిపిగా అంది. చిచి, ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుపడుతూ అంది. ఫాతిమా చనువుగా చెయ్యి నొక్కి ఇంక నేనేమనలే, క్యారీ ఆన్ అంది నవ్వుతూ. నీకెందుకు జలసి, నీవు ట్రై చేసుకో.
వసంత సిగ్గుపట్టం ఊడుకోవటం మానేసి తను ఆట పట్టిస్తూ అంది. ట్రై చేద్దును, ముస్లిం అయిపోయాను. ఎంతైనా మీ హిందువులు మమ్మల్ని వేరుగా చూస్తారు. మతం జాతి అన్నీ వేరైపోయాయి. అతను నన్ను లైక్ చేసిన పెళ్ళాడ్డు, లేకపోతే గాలం వేద్దును ఫాతిమా హాస్యంగా అంది. ఆ ఉద్యోగంలో చేరాక వసంతకి ఇంట్లో కూర్చున్నప్పుడు సజ్జు వదిలి చాలా చలాకీగా స్మార్ట్గా ఉంటుంది. నలుగురితో కలిసిమెలిసి తిరుగుతూ మాట్లాడుకుంటే 10-15 రోజుల్లోనే ఎన్నో నేర్చుకుంది ప్రాపంచిక విషయాలు. ఫాతిమా నుంచి చీర అందంగా కుచ్చిళ్ళని బిగుతుగా ఓ పక్కకి ఎలా కట్టుకోవాలో, కనుబొమ్మలు ట్రిక్ చేసుకోవటం, కనురెప్పలపై క్రీమ్ రాసుకుంటే ఎఫెక్ట్లో ఎంత మార్పు ఉంటుందో, ఏ షేడ్ లిప్స్టిక్ ఎప్పుడు వేసుకోవాలో వగైరా మేకప్ టిప్స్ నేర్చుకుంది. తల్లి ప్రాణాలు తీసి అప్పుడప్పుడు కొనుక్కున్న లిప్స్టిక్లు, ఐబ్రో పెన్సిల్స్, ఇదివరకు వాడనవన్నీ ఒక్కొక్కటి వాడుకలో పెట్టింది. అందం దేవుడిచ్చిన వరమైతే ఉన్న అందాన్ని ఇనుమడించుకుంటూ తీర్చిదిద్దుకోవటం ఒక్కళే అనిపించింది. ఇంట్లో అందరి చీరలు బతిమాలి రోజ్ కోడ్ కట్టుకు వెళ్ళేది. చక్కటి చీర కట్టుకొని, జుత్తుకు రబ్బర్ బ్యాండ్తో కట్టుకొని, మేకప్ చేసుకొని, హ్యాండ్ బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని వెళ్ళే వసంతని చూసి ఇంట్లో అంతా ఎంతలో ఎంత మార్పు వచ్చింది వసంతలో, ఎన్ని నేర్పించింది అని ఆశ్చర్యంగా వింతగా చూసేవాళ్ళు. మన వసంతేనంటే అని కాంతమ్మ పైకి ఆశ్చర్యపోయేది. అవునమ్మా, దాన్ని చూస్తుంటే దానికున్న ధైర్యం తెగోలో 10వ వంతున్నా నాకు ఉంటే బాగుండనిపిస్తుంది కమల అంది. అమ్మా చిన్నక్క మీ చెయ్యి దాటిపోయింది, చూసుకో ఈ ఇల్లు బోర్ అంటుంది, మనమందరూ డర్టీ అంటుంది, నీవు తెచ్చే గుమస్తా సంబంధాలు చీచీ అంటుంది, రాజును చూసిన కళ్ళైపోయాయి దానివి. మాలతి హాస్యంగా అన్న ఆ మాటల్లో నిజం అందరికీ తట్టింది. నిజమే, బిఏ వెలగబెట్టి ఉద్యోగం చేస్తున్న పిల్ల మన చెప్పు చేతుల్లో ఉండదు. కమల కంటే ఏదో గుమస్తా కట్టబెట్టారు. ఇది అలాంటి సంబంధం ఇదివరకే చాచా అనేది, ఇప్పుడు చేసుకుంటుందా? చేసుకోకపోతే అంతకంటే గొప్పని తెచ్చే తాహ తమకుందా? మంచో చెడో దాని భవిష్యత్తు దాని చేతుల్లో పెట్టి ఊరుకోవటం తప్ప తామేం చేయగలరు? పోనీ ఏదో ఆఫీస్లో పనిచేసే ఎవరినన్నా చేసుకున్నా బాగుండునో. ఆవిడ ఆలోచన అది. కాంతమ్మ భయం వెంకట్రావు గారికి ఉన్నా ఆయన ఆవిళ్ళ బయటపడలేదు. 600 తెచ్చే కూతుర్ని ఇప్పట్లో దూరం చేసుకోవటం ఇష్టం లేదు. తాను కాస్త కాలు చెయ్యి కూడదీసుకునే వరకన్నా వసంత పెళ్లి మాట తలపెట్టడం కుదరదు. ఆ తర్వాత దాని పెళ్ళి దానిష్టం. నచ్చిన వాడిని చేసుకుంటే మరీ మంచిది అనుకున్నారు ఆయన. ఎవరి ఊహలు ఎలా ఉన్నా జరగవలసింది జరుగుతూనే ఉంటుంది. ఎవరి ప్రమేయం లేకుండా అవి అందరికీ తెలిసినా ఆలోచించడం మానవ నైజం. ప్రసాద్ పెళ్లి లతతో వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగులాగా అట్టహాసంగా వైభవంగా జరిపించారు నారాయణమూర్తి గారు. ఎక్కడ చూసినా డబ్బు వెదజల్లి చేసిన ఏర్పాట్లే కనిపించాయి అందరికీ. ధరించిన వజ్ర వైడూర్యాలు, ఆ చీనీ చీదాంబరాలు ఏవి కూడా పెళ్లి కూతురులో లోటు కప్పలేకపోయాయి. చేతుల్లో ఎత్తుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టిన పెళ్లి కూతుర్ని చూసి అంతా జాలిపడ్డారు. ఆమె మీద కంటే ప్రసాద్ మీద అంతా ఎక్కువ జాలిపడ్డారు. పాపం చక్కటి కుర్రాడు అని కొందరు, డబ్బు కోసం అని మరికొందరు అనుకున్నారు. నారాయణమూర్తి గారికి ఇచ్చిన లాంఛనాలు 1116లు, జన్మలో కట్టలేనంత విలువైన పట్టు చీరలు, వెండి పానకం బిందెలు, అడుగడుగున పలహారాలు, విందులు, మర్యాదలు, తాము ఊహించలేని అనుభవించలేని ఆ వైభవాన్ని చూసి అంతా అవాక్కైపోయినా ఓ కంట నీరు ఓ కంట సంతోషంలాగా ప్రసాద్ అదృష్టానికి ఒక పక్క సంతోషం, దురదృష్టానికి ఒక పక్క విచారంతో ఇంటిల్లపాది ఏదో అయ్యారు. తెలిసిన అందరూ తాము డబ్బు కోసం కక్కుర్తిపడి కొడుక్కి అలాంటి సంబంధం చేశారని చెవులు కోరుకోవటం విని మరింత బాధపడింది కాంతమ్మ. ఊరుకోమ్మా, అందరికీ అసూయ, మనకింత బాగా అన్నీ జరిగాయి అని ప్రసాద్ మందలించాడు కాంతమ్మ బాధపడుతూ ఉంటే. అందరికంటే వసంత ప్రసాద్ అదృష్టానికి ఆనందించింది. ఆ డబ్బు వైభోగం అదంతా ఎన్ని జన్మలెత్తినా ప్రసాద్కి దొరికేదా? కాళ్ళు లేని అవిటిదైతే వచ్చిన నష్టమేంటి అని వాదించింది. దొరికిన పట్టుచీరలు చూసి సంతోషపడిపోయింది. ప్రసాద్ ధర్మమా అని ఇంకా తమ బతుకులు బాగుపడతాయి. ఆ 2 గదుల కొంపలో ప్రతి దానికి తడుముకుంటూ బతికే కర్మ తప్పుతుంది అని సంతోషించింది. ఎవరికి వారే భవిష్యత్తుని అందంగా ఊహించుకుంటూ ప్రసాద్కి ఏదో అన్యాయం జరిగిందన్న విషయం తేలిగ్గా మర్చిపోయారు. ప్రసాద్ అయితే ముందే ఆలోచించి నిర్ణయించుకున్నాడేమో. అతనికి ఏం బాధ అనిపించలేదు. ఆ ఐశ్వర్యం అతన్ని అన్నింటినీ మరిపింపచేసింది. అన్నీ ఉన్నాయి. అమ్మాయి మనసు మంచిదైతే చాలు, కాళ్ళు లేని లోటు పెద్ద లోటు కాదు అని నమ్మించుకున్నాడు తనని తాను.
కానీ అతని అంచనా తప్పని, లత అవిటితనం శరీరంకే కాదు మనసుకు కూడా ఉందని మొదటి రాత్రే అనుమానం వచ్చింది. అతనికి ఆ అమ్మాయి మనస్సు, ఆలోచనలు వక్రంగా ఉన్నాయనిపించింది మొదటి రాత్రే. భూతుల స్వర్గం అంటే ఇలా ఉంటుందా అనిపించేలా అలంకరించిన ఆ గదిలోకి అడుగుపెట్టాడు ప్రసాద్. మొదటి రోజు చూసినట్టే మంచానికి ఆనుకొని కూర్చుంది లత. మార్పల్లా పెళ్లికూతురు వేషంలో, పూలదండల మధ్య, అగరవత్తుల, సుగంధ ద్రవ్యాల వాసనల మధ్య అలంకరించి కూర్చోబెట్టిన లతను చూసి ప్రసాద్కి ఆమెలో లోటు కూడా గుర్తురాలేదు. గదిలోకి వెళ్ళగానే ప్రసాద్కి ఏం చెయ్యాలో తెలియక తడబడ్డాడు. లతని మొదటి రోజు తర్వాత మళ్ళీ పెళ్లిలోనే చూశాడు. ఆమెతో అస్సలు మాట్లాడలేదు అప్పటి వరకు. అతను అంగీకారం తెలపగానే 15 రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేశారు నారాయణమూర్తి గారు. దాంతో ఇద్దరి మధ్య పరిచయం, చనువు లేదు. అతను లత ఏ మాత్రం సిగ్గుపడకుండా సూటిగా అతను వంకే చూసింది. ఆ చూపుల్లో మొదటి రాత్రి పెళ్లి కూతురికి ఉండాల్సిన సిగ్గు, బిడియం లేకుండా ఓ విధమైన దర్పం కనబడింది. ప్రసాద్ ఆ చూపుకి తడబడి తర్వాత ప్రయత్నపూర్వకంగా నవ్వాడు. ఏమిటలా చూస్తున్నావు అంత తీక్షణంగా అంటూ మంచం మీద కూర్చున్నాడు. మిమ్మల్నే అంది లత అతని వంక నిశితంగా చూస్తూ. ఏం నేను వింత మృగంలా ఉన్నానేంటి చనువుగా అన్నాడు. ఇంత నవమోహనాకారుడు ఈ కుంటిదాన్ని ఎందుకు పెళ్ళాడా అని ఆలోచిస్తున్నాను. జవాబు మొహంలో దొరుకుతుందేమోనని వ్యంగ్యంగా అంది. ఆమె నోట తన రూపాన్ని గురించి పొగడ్తలు వినేసరికి అతని మొహం విప్పారింది ఓ క్షణం. కానీ వెంటనే ఆమె పెదాల మీద కనపడిన వ్యంగ్యపు చిరునవ్వు చూడగానే ఆమె నిజంగా అంటుందో, తనని ఎత్తిపడవడానికి అందో అర్థం కాక జవాబుకి తడుముకున్నాడు. నిజం చెప్పండి, మీరు నన్ను ఎలా చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు? ముద్దాయిని నిలబెట్టి అడిగిన తీరులో అడిగింది. ఎందుకు చేసుకున్నానేంటి? చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. నీకు నాకు రాసిపెట్టి ఉంది, జరిగింది. ఎందుకు ఏమిటి అనే వాటికి కొన్నింటి జవాబులు ఉండవు. ఇంతకీ పెళ్ళయ్యాక ఈ ప్రశ్న ఎందుకు? ఆమె అడిగిన తిరిగి నొచ్చుకున్నా కూడా అది కనపడనీయకుండా ప్రసన్నంగానే అన్నాడు. మాట దాటేయకండి, నాకు తెలుసు మీరు నన్ను ఎందుకు చేసుకున్నారు. నిజం చెప్పండి. నా డబ్బు చూసి చేసుకోలేదు మీరు. డబ్బు కోసం నన్ను చేసుకునేందుకు అంగీకరించారు మీరు, అవునా? నాకు తెలుసు, నిజం చెప్పండి. ఆమె అంత ఖచ్చితంగా మొహం మీద కుండబద్దలు కొట్టినట్లు అడిగేసరికి ప్రసాద్ మొహం అభిమానంతో ఎర్రబడింది. మొదటి రాత్రి భార్య అడిగే ప్రశ్నలా ఇవి? అతని అభిమానం దెబ్బతింది. నిజం తెలిస్తే నన్నెందుకు మళ్ళీ అడుగుతావు అసహనంగా అన్నాడు. లత మొహం ఎర్రపడింది. అంటే నా డబ్బు మీద తప్ప నా మీద మీకేం లేదన్నమాటేనా? నా ఐశ్వర్యం అనుభవించడం కోసం నన్ను చేసుకున్నారు. చెప్పండి, జవాబు చెప్పండి ఆవేశంగా అంది. లత, ఏంటా మాటలు? ఎందుకలా మాట్లాడుతున్నావు? మొదటి రాత్రి మాట్లాడుకోవటానికి ఇంకేం లేవా? విసుగ్గా అన్నాడు. నిన్ను ఎందుకు చేసుకున్నాను అనేది ఇప్పుడు అప్రస్తుతం. నిన్ను చేసుకున్నాను నిండు మనసుతో. నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాను. నీవు నా భార్యవి. ఇప్పుడు నీలో ఉన్న లోపం నాకు కనపడటం లేదు. కనపడినా కూడా నీవు నా దానివి కనుక నీకు సానుభూతి చూపి, మీ సానుభూతులు నాకేం అక్కర్లేదు మధ్యలోనే ఉక్రోషంగా అడ్డింది. పోనీ సానుభూతి కాకపోతే ధైర్యం చెప్పి నీ లోటు నీకు కనపడకుండా నేనున్నాను అని చెప్పటం నా విధి, నా ధర్మం. లత, మనుషులను బాధించేది మనసులు. ఆ బంధం గట్టిపడితే ఒకరిలో లోపాలు ఒకరికి కనపడవు. లత, ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే సహృదయంతో. ఆహాహా, ఏం డైలాగులు! సహృదయులు ఇదే. నేను లేనింటి పిల్లనైతే సహృదయంతో ఆలోచన చేసుకునేవారా? హేళనగా నవ్వింది. ఆమె ఎత్తి పొడుపులని, ఆ హేళనని భరించలేకపోయాడు ప్రసాద్. నిజానికి ఇంత క్షణం పూర్వం వరకు లత పట్ల సానుభూతి, దయ ఉన్నాయి అతనికి. అన్నీ ఉండి అనుభవించనోచుకొని ఆ అమ్మాయి మీద నిజంగా జాలి కలిగింది. ఎందుకు చేసుకున్నా, తన స్వార్థం ఆలోచించుకున్నా సరే వీలైనంత వరకు ఆమెకి కష్టం కలిగించకుండా బాగా చూసుకోవాలి. ఆమెకేదో లోటుంది అన్న కాంప్లెక్స్ పెరగకుండా తను ప్రవర్తించాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె ధోరణి చూస్తుంటే తీరి కూర్చొని కయ్యానికి కాలు దువ్వుతూ నిరసనగా, హేళనగా ఎత్తి పొడిచే ఆ వ్యంగ్యోక్తులకు అతని మనసు నొచ్చుకుంది. లత, ఈ లోకంలో అందరూ స్వార్థం చూసుకుని ఏ పనైనా చేస్తారు. అంత నిస్వార్థంగా త్యాగాలు చేసేంత మహనీయత నాలో లేదు. నేను మామూలు మనిషినే, నిజమే. నేను లేనివాణ్ణి కనుక మీ నాన్నగారు ఎరచూపిన ఐశ్వర్యానికి లొంగిపోయాను. ఆయన కూతురికి పెళ్లి కావాలి అన్న స్వార్థంతో నన్ను వాడుకోలేదా? అలాగే నీ డబ్బుకి నేను ఆశపడి పెళ్ళాటం తప్ప. ఈ లోకం అంతా స్వార్థమయం. స్వార్థం లేని మనిషి ఉంటే మనిషి కాడు అంటాం. ఏం, ఇంకా నీకేమైనా సందేహం ఉందా? లత, ఒక్క మాట నీవు నమ్మినా నమ్మకపోయినా చెప్తున్నాను విను.
పెళ్ళి డబ్బుకి ఆశపడి చేసుకున్నా నిన్ను నా చేతనైనంతగా సుఖపెట్టాలి అనే అనుకున్నాను. నీకేదో లోటు ఉందని నీవు మర్చిపోయి నన్ను మరచిపోని ప్లీజ్, ఇంతకంటే నేనేం చెప్పలేను ప్రసాద్ విరక్తిగా అన్నాడు. అతని మాటల్లో నిజాయితీకి ఆవేశానికి కొద్దిగా జంకింది లత. అంత సూటిగా అవునని ఒప్పుకున్న అతన్ని ఇంకేమనాలో అడగాలో తెలియక మొహం ముడుచుకుని ఊరుకుంది లత. ప్రసాద్ కూడా కొన్ని నిమిషాలు మనసు కూడా తీసుకుంటున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. లత వైఖరిలో తన అంచనాలు తప్పాయా అన్న అసంతృప్తి అతనిలో చోటు చేసుకుంది. తను ఆమెని పెళ్లాడినందుకు, ఆమెలో లోటుని తెలిసి కూడా పెళ్లాడటానికి ముందుకు వచ్చినందుకు, తనని అభిమానిస్తుందని, గౌరవిస్తుందని ఆ కృతజ్ఞత ఆమెలో ఉండి తనని ప్రేమ అభిమానంతో ముంచెత్తుంది అని అక్షరాలా అనుకోపోయినా అతని అంతరాంతరాల్లో మెదిలిన ఆలోచనకి పూర్తిగా వ్యతిరేకంగా అందులో మొదటి రాత్రి, మొదటి సంభాషణ అంతా అలా జరిగిపోవటంతో లత మొహం మీద స్పష్టంగా కనిపించిన దర్పం, హేళన, నిరసన, ఏదో కాంప్లెక్స్ చూడగానే అతని ఉత్సాహం, మొదటి రాత్రి అనుభవం కోసం ఎదురు చూసిన ఆరాటం అన్నింటి మీద నీళ్లు చల్లినట్లయింది. లత ఇంకేమన్నా మాట్లాడుతుందేమోనని ఎదురు చూశాడు. కానీ ఆమె ప్రసాద్ అక్కడ లేడన్నట్లుగా చదువుతూ పక్కన పెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకుని చదవసాగింది. ఆమె నిర్లక్ష్య వైఖరికి ప్రసాద్ చిన్నపుచ్చుకున్నాడు. ఏమిటి ఆమె ధోరణి? లతకి పెళ్లి ఇష్టం లేదా? తండ్రి బలవంతం వల్ల చేసుకుందా? తను బీదవాణ్ణని చిన్నచూప? ఆమెకు పెళ్ళి, భర్త, మొదటి రాత్రి ఇలాంటి అనుభూతులు ఏమీ లేవన్నట్లుగా అంత నిర్వికారంగా ఎలా ఉంది? ఈ పాటి దానికి పెళ్ళెందుకు చేసుకున్నట్లు? అతనికి ఆమె ధోరణి ఏమీ అంతుపట్టలేదు. ఆమె నిర్లక్ష్యం చూసేసరికి అతనికి ఉత్సాహం దిగజారి ఆ గదిలోంచి వెళ్ళిపోవాలి అన్నంత విరక్తి వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించి ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు. జీవితాంతం గడపాల్సిన భార్యతో మొదటి రాత్రి నుంచి మనస్పర్ధలైతే ఆ కాపురం ఏం సాగుతుంది? తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి వైభవంగా పెరిగిన కారణమో, ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సో అయి ఉండి అలా అని ఉంటుంది. తను అపార్థం చేసుకుని అలిగితే ఎలా అని మనస్సుని సమాధానపరుచుకొని ప్రయత్నం మీద మొహం మీదకి నవ్వు పులుముకొని చనువుగా చేతిలోంచి పుస్తకం లాగేసి, చదువుకోవటానికి ఇదా సమయం? ఇది మన మొదటి రాత్రి అని మర్చిపోయావా అంటూ నవ్వుతూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. వసంత గారు, వసంత గారు! వసంత వెనుదిరిగి చూసింది. ఆఫీస్లో డిస్పాచ్ క్లర్క్ మూర్తి వెనకాతల వస్తూ పిలిచాడు. వసంత బస్సు దిగి 2 పర్లాంగులు నడవాలి ఇంటికి. తన ఆఫీస్లో పనిచేసే మూర్తి అదే బస్సులో ఎక్కటం 1-2 సార్లు చూసినా పట్టించుకోలేదు వసంత. అతనే స్టాప్లో దిగింది కూడా గుర్తించలేదు. మొదటి రోజు ఆఫీసులో ఉత్తరాలకి ఎలా డిస్పాచింగ్ నెంబర్ వేయాలో, లెడ్జర్లో నెంబర్ అది ఎలా నోట్ చేసుకోవాలో దగ్గరుండి వివరించాడు. ఆ మర్నాడు సాయంకాలం మీరు చేయగలరా, నేను హెల్ప్ చేయనా అంటూ వచ్చి అడిగితే వసంత తను చేయగలను అని చెప్పింది. మూర్తి అసలు వసంత కంటికి ఆనలేదు. పొట్టిగా, పీలగా, నల్లగా, అమాయకంగా కనిపించే మూర్తి అంటే ఏ అభిప్రాయమూ లేదేమో. వసంత అతను మాట కలపాలని ప్రయత్నించినా తుంచేసి తన పనిలో నిమగ్నురాలైపోవటంతో అతను ఇంకేం చేయలేక తన సీటుకు వెళ్ళిపోయాడు. వసంత కూడా తనెక్కే బస్సులో ఎక్కి తను దిగే స్టాప్లో దిగటం చూసిన మూర్తి కుతూహలంగా మీ ఇల్లెక్కడండి అని అడిగాడు ఓ రోజు బస్సులో. వసంత అనాసక్తంగా ఆ 2వ లైన్లో అంటూ చెప్పింది. మా ఇల్లు మొదటి క్రాస్ రోడ్లోనండి అన్నాడు. ఏదో కొండెక్కినంత సంబరంగా అన్నాడు మూర్తి. ఆహా అంది నిర్లిప్తంగా వసంత. ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఒకే చోట బస్సు దిగి ఒకే చోట ఇల్లున్న తాము రోజు కలిసి రావచ్చు, మాట్లాడుకుంటూ నడవచ్చు అన్న ఆశతో మూర్తి వసంతని 15 రోజులుగా ఏదో విధంగా పలకరించి పరిచయం పెంచుకోవాలంటే వసంత అంటి ముట్టనట్లుగా ఏదన్నా అడిగితే జవాబు చెప్పి మరి మాట్లాడకపోవటంతో నిరుత్సాహపడ్డాడు. మూర్తి లాంటి మామూలు వాళ్ళు వసంత కంటికి ఆనరు అన్న సంగతి తెలియని అతను వసంత కులం, గోత్రం, తండ్రి వివరాలు అన్నీ తెలుసుకొని మనసులో ఏవో ఊహలు అల్లుకున్నాడు. చక్కగా ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఆమెది మధ్యతరగతి సంసారం. తనని వివాహం ఆడటానికి ఆమెకి ఏ అభ్యంతరం ఉంటుంది? ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి ఎంతో కష్టపడుతున్నారు. తనంతట తాను అడిగితే వాళ్ళంతా సంతోషించి వెంటనే అంగీకరిస్తారు. వసంత చలాకీగా, స్మార్ట్గా ఉంటుంది. వసంత తనదైతే ఇంకేం కావాలి? అతని ఆలోచనలు అలా సాగి వసంతతో పరిచయం, స్నేహం, చనువు పెంపొందించుకున్నాక నెమ్మదిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఆమెతో మాట్లాడాలి అని ఎంతో ప్రయత్నించాడు. అతన్ని ఏమాత్రం ప్రోత్సహించకుండా
ఎప్పటికప్పుడు ముభావంగా వసంత తుంచేయటంతో అతను నిరుత్సాహపడ్డాడు. కానీ అంతటితో నిరాశపడి వదిలేయకుండా ఆమె అనుగ్రహం కోసం అన్నట్లుగా అవకాశం దొరికినప్పుడల్లా మాట కలుపుతూనే ఉన్నాడు. అబ్బా, మీరేంటండి అంత ఫాస్ట్గా పరిగెత్తినట్లు నడుస్తారు? వసంత దగ్గరికి వచ్చి పక్కన నడుస్తూ చనువుగా అన్నాడు. వసంత కొద్దిగా మొహం చిట్లించి, నాకు తొందరగా నడవటం అలవాటు అంది ముభావంగా. వీడేమిటిలా రోజు వెంట పడుతున్నాడు అసహ్యంగా అనుకుంది మనసులో. ఎందుకు పిలిచారు? ఏమన్నా పనుందా అంది. అబ్బే ఏం లేదు, నేను మీ ఇంటి వైపే కదా వెళ్ళేది, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కదా అని నసిగారు. వసంత మొహం చిట్లించి ఏమనలేక నెమ్మదిగా నడవడం ఆరంభించింది. ఏమండి వసంత గారు, రేపు ఆదివారం మీరింట్లో ఉంటారా? ఏం, ఎందుకు? అబ్బే ఏం లేదు, మీ ఇంటి వైపు వచ్చి మీ వాళ్ళని చూద్దామని. మనం ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఒకే వీధిలో ఉంటూ ఇంతవరకు పరిచయం చేసుకోలేదు. మీరు మా ఇంటికి రండి, నేను మీ ఇంటికి వస్తాను. రేపు నేను వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మా చెల్లెలు BA చదువుతుంది, మీరిద్దరూ మంచి స్నేహితులు అవ్వచ్చు అమాయకంగా చెప్పుకొని పోతున్నాడు మూర్తి. వసంత, ఏమిటి జిడ్డుగాడు, వీడే కాక వీడి ఇంటికి కూడా వెళ్ళి పరిచయం చేసుకోవాలంట బోరుగాడు మనసులో తిట్టుకొని. లేదండి, ఆదివారం అస్సలు ఇంట్లో ఉండను, సినిమాలకి బజార్కి వెళ్తుంటాను అంది నిర్మోహమాటంగా. పోనీ సాయంత్రాలు ఇంట్లోనే ఉంటారుగా, ఓ రోజు వస్తాలేండి. ఏడిసావు, నిన్నేదో నేను ఆహ్వానించినట్లుగా ఉదారంగా ఓదారుస్తున్నావు అనుకుంటూ చులకనగా నవ్వుకుంది. ఈలోగా వసంత సందు వచ్చి బతుకు జీవుడా అనుకొని వస్తానండి అంటూ వడివడిగా వెళ్ళిపోయింది. వసంత చిరాకు ముభావం అర్థం చేసుకోలేని మూర్తి ప్రతిరోజు బస్టాప్లోకి రాగానే పలకరించేవాడు. ఒక్కో రోజు సందు మొదట వసంత కోసం ఎదురు చూస్తూ నుంచునేవాడు. 2 సార్లు వసంత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన అతనితో ఇష్టం లేకపోయినా మాట్లాడక తప్పలేదు వసంతకి. ఇంట్లో అందరినీ పరిచయం చేయక తప్పలేదు. చనువుగా కలుపుగోలుగా అందరితో మాట్లాడిన మూర్తిని అందరూ మంచివాడు, పాపం సరదాగా ఉన్నాడు అనుకున్నారు. ఎవరే వాళ్ళు? మనవాళ్లేనా? ఇంటి పేరేంటి? పెళ్ళయిందా ఏంటి? కాంతమ్మ ఆరా తీసింది. వసంత తల్లి వంక చొరచొరా చూస్తూ, ఎందుకే ఆరాలు తీస్తున్నావు? పెళ్లి సంబంధానికా అంది కోపంగా. అయ్యో రాత, ఏంటి ఆ రుసరుసలు? నిక్షేపం లాంటి కుర్రాడు, ఈడు జోడు అవుతుందని అడిగాను. ఏం, ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా ఏంటి? మనకు మన తాహతకి మంచి సంబంధం, గుమస్తా ఉద్యోగం, మాస్టారు కొడుకు, మంచి సంబంధంలా కనిపించే నీ టేస్ట్ మెచ్చుకోవాలి వసంత హేళనగా నిరసనగా అంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? అక్కయ్య రాజశేఖరం. మాలతి నవ్వుతూ అంది. ఎవడే ఆ రాజశేఖరం? తీసి ఏ కులం గోత్రం లేనివాడా ఏంటి? ప్రేమించి పెళ్లి చేసుకుందా ఏంటి? కాంతమ్మ అనుమానంగా చూస్తూ అంది. అమ్మా, రాజశేఖరం అంటే ఎవరో కాదమ్మా, ఓ నవల్లో హీరో లాంటి అందగాడు, డబ్బున్నవాడు కావాలంట వసంతకి కమల అంది. వస్తాడు, మన అమ్మాయి అందానికి, మనమిచ్చే కట్నానికి, మన తాహతుకి. అయ్యో సంబరం. ఇంకా ఏమిటో అనుకున్నాను కాంతమ్మ కోపంగా అంది. వస్తాడమ్మా వస్తాడు, నవల్లో హీరోయిను మనకంటే బీదది, అదేనమ్మా ప్రేమ గొప్పతనం. నోరు మూసుకోండి, వేళాకోళం మాని. కాంతమ్మ లేచిపోయింది. వసంత ఆ కేకలు ఆ వేళాకోళాలు ఏవీ పట్టించుకోలేదు. ఆమె ఆలోచనలు ఊహలు వేరు. ప్రసాద్ వివాహం జరిగి 2 నెలలే అయినా అతనికి 2 ఏళ్లుగా ఎన్నాళ్లగానో వైవాహిక జీవితంలో విసిగిపోయిన వాళ్ళ అయిపోయాడు. డబ్బిచ్చే సుఖాల అనుభవం పాతపడగానే, అలవాట్లు అనుభవాలు అన్నీ రొటీన్లో పడగానే జీవితం అతనికి నిస్సారంగా అనిపించసాగింది. ఎయిర్ కండిషన్ గదులు చల్లదనం, డన్లప్పుల మెత్తదనం, స్టీరియో రికార్డుల మాధుర్యం, ఎన్నడూ చవిచూడని పదార్థ రుచిదనం, అడుగులకు మడుగులొత్తే నౌకర్ల వినయం, జన్మలో తొడుక్కోలేను అనుకున్న సూట్లు బూట్లు అనుభవం, సినిమాల్లో మాత్రమే చూసిన నైట్ క్లబ్బులు, హోటళ్ళు, అపురూప సౌకర్యాలు, కాలు కింద పెట్టనక్కర్లేకుండా అడుక్కో కారులో ప్రయాణాలు, ఇవన్నీ అతనికి తీపి తిని తిని మొహం మొత్తినట్లుగా 2 నెలలకే పాతబడిపోయాయి. ఏదన్నా అనుభవంలోకి రానంతవరకే విలువ అన్న సంగతి అతనికి తెలిసిపోయింది. అందరి దూరంలో ఉండి కావాలని అర్రులు చాచింది చేతులకి రాగానే అది అపురూపత్యం పోగొట్టుకుంటుంది అన్న సంగతి తెలిసిన తర్వాత ఈ డబ్బు అవి ఇచ్చే సుఖాలు తాత్కాలికం కాదు, శాశ్వతం అని తెలిసాక అతని దృష్టిలో డబ్బుకి విలువ పోయింది. ఆ డబ్బు విలువ పడిపోగానే లతతో అతని సహచర్యం అడుగడుగునా నిప్పుల మీద నడకలా తయారైంది. జీవితంలో అతి ముఖ్యమైనది వివాహబంధం. ఆ వైవాహిక జీవితంలో అర్ధాంగి సహకారం, సానుభూతి, అవగాహన, అన్యోన్యత లోపిస్తే జీవితం ఎంత దుర్భరంగా తయారవుతుందో ప్రసాద్కి
2 నెలల వైవాహిక జీవితంలోనే అర్థమైపోయింది. లత శారీరక అవిటితనం అతనికంత బాధించలేదు. కానీ ఆమె బుద్ధి, ఆలోచనలు ఎంత వక్రంగా ఉన్నాయో తెలిసాక తన డబ్బు కోసం ఆ పెళ్లి చేసుకోవటం ఎంత పొరపాటో అర్థమైంది. ధనవంతుల ఇంట ఏకైక కుమార్తెగా పుట్టడం, అల్లారు ముద్దుగా, ఆడిందాటగా, పాడింది పాటగా పెరగటంతో ఆమెలో మంచితనం, పెంకితనం అన్నీ ఎక్కువయ్యి తను అన్నదే రైటు, తను చెప్పిందే వేదం అనే అలవాట్లయ్యాయి. కూతురు ఏమన్నా కూడా ముద్దు కిందే చలామణి అయ్యే తల్లిదండ్రులకి. ఆమె నోట్లోంచి మాట వచ్చింది తడవుగా కొండ మీద కోతిని సైతం అమర్చేవారు. ఆమె అలిగితే వాళ్ల ప్రాణాలు తల్లకిందులైనంత గాబరా పడి బతిమలాడి ప్రసన్నరాలను చేసుకునేవారు. ఆమెకి 1 డిగ్రీ జ్వరం వస్తే కాలు కింద పెట్టనీయకుండా అరడజను డాక్టర్లను పిలిపించేవారు. ఊర్లో ఏ కొత్త రకం గౌన్లొచ్చినా, ఆటబొమ్మలొచ్చినా కొని ఇల్లంతా నింపేవారు. చుట్టుపక్కల పిల్లల్ని కూతురుతో ఆడుకోవాలని ఇంటికి రప్పించేవారు. లత ఎంత చెప్తే అంత అలా తల్లాడించాలని చెప్పేవారు. ఆమె ఇవ్వందే ఏ బొమ్మ ముట్టుకోకూడదు, ఆమె పెట్టందే చాక్లెట్లు అడగరాదు. ఆమె కూర్చోమంటే కూర్చొని, పరిగెత్తమంటే పరిగెత్తి, నవ్వమన్నప్పుడు నవ్వి, 6 ఏళ్ల పిల్ల వయసులో ఇరుగు పొరుగు పిల్లల మీద అదార్తి చూపించి తనో మహారాణి, వారంతా సేవకులు అన్నట్లు ప్రవర్తించే కూతురు వైఖరి చూసి తల్లిదండ్రులు కూతురులో టీవీ, దర్జా చూసి మురిసిపోయేవారే తప్ప అది తప్పని వారికి తట్టలేదు. చిన్నప్పటి నుంచి తను మిగతా వారికంటే పైమెట్టు మీద ఉన్నాను అని, మిగతా వారికంటే ప్రత్యేకత తనకుందని ఆ చిన్నపిల్ల మనసులోనే నాటుకొని ఆమెతో పాటు ఆ అహంభావం పెరిగి పెద్దదయింది. ఆమె ప్రవర్తన తల్లిదండ్రులకి ముద్దయింది. కానీ ఇంట్లో నౌకర్లు, చాకర్లకి ప్రాణాంతకమైంది. ఇరుగు పొరుగు వారి బంధువులకి విమర్శలకు లోనైంది. పిల్లని పాడు చేస్తున్నారు, అమ్మ బాబోయ్ పట్టుమని 6 ఏళ్లు లేవు, దానికెంత పొగరు, తిండికి లేకపోయినా మాకేం అభిమానం లేదా, డబ్బుంటే వాళ్లకుంది, మా పిల్లల్ని అలా ఏడిపిస్తుందా, ఇప్పుడే ఇలా ఉంది, రేపింకా పట్టపగ్గాలుంటాయా, మొక్కై వంగంది మానై వంగుతుందా, ఆ ముద్దు మురిపం అంతా వదలగొడుతుంది, పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుంది ఆ తల్లిదండ్రులకి. నౌకర్లు, ఇరుగు పొరుగు వాళ్ళు చాటుగా తిట్టుకునేవారు. అందరి ఉసురు తగిలిందో లేక ఆమెకి తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలనో కానీ దేవుడు తుళ్ళిపడే లత కాళ్ళు తీసుకొని ఆమెకి తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాడు. వారికున్న లక్షలు అన్నీ ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డా కూడా ఆమెకు కాళ్ళు రాలేదు. ఏ డబ్బు చూసుకొని తాము అందరికంటే మిన్నా అనుకున్నారో ఆ డబ్బు వారికి ఎందుకు ఉపయోగపడలేదని అర్థమయ్యాక కూతురుకు పట్టిన దుర్గతికి కన్నీరు మున్నీరుగా వెలిపించారు ఆ తల్లిదండ్రులు. తానేం కోల్పోయిందో చిన్నతనంలో అంతగా అర్థం కాకపోయినా పెద్ద అవుతున్న కొద్దీ లతకు తెలిసి వచ్చింది. అప్పటి నుంచి ఆమెలో ఏదో కసి, కోపం, న్యూనతాభావం అన్నీ కలిసి ఆమెను అదోలా తయారు చేశాయి. పరుగులు పెట్టి ఆడే పిల్లల్ని చూస్తే కసి, షికార్లు తిరిగే వాళ్ళని చూస్తే ఉక్రోషం, భుజాన సంచులు తగిలించుకొని హుషారుగా స్కూల్కి వెళ్లే పిల్లల్ని చూసి అసూయపడేది. తనకు దక్కని సుఖాలు మిగతా వాళ్ళెందుకు దక్కాలి అనే కసి మనుషుల మీద పెంచుకుంది. ఎవరి మీద చూపాలో తెలియని కోపం ప్రాణం లేని వస్తువుల మీద తీర్చుకునేది. బొమ్మల కాళ్ళు చేతులు విరిచేసేది కసిగా, తలగళ్ళు విరిసేసేది, పుస్తకాలు చింపి పోగులు పెట్టేది, జుట్టు పీక్కునేది, పాల గ్లాసులు, భోజనం పళ్ళాలు విసిరేసేది కోపంతో. నౌకర్ల మీద ఏదన్నా తప్పు దొరికితే కాట్ల కుక్కలాగా కలియబడేది. కూతురి అవతారం, ఆమె మూడ్సు చూసి తల్లి తండ్రి హడలిపోయేవారు. ప్రతి క్షణం ఆమెను ప్రసన్నం చేసుకొని శాంతింప చేయటానికి నానా తంటాలు పడేవారు. బుజ్జగించి బ్రతిమాలి లంచాలు ముట్ట చెప్తూ అన్నం తినిపించేవారు. కూతురు ఎక్కడ బాధపడుతుందో అని మిగతా పిల్లల్ని ఇంటికి రానియటం మానిపించారు. ఆమె కోసం వాళ్ళిద్దరూ అన్ని సరదాలు చంపుకొని అనుక్షణం ఆమెను కనిపెట్టుకుని ఉండేవారు. ఎన్ని బిజినెస్ వ్యవహారాలున్నా తండ్రి కూతుర్ని షికార్కి తీసుకుని వెళ్ళటం, సినిమాకి తీసుకెళ్ళటం చేసేవారు. ఇంట్లో తిరగటానికి చక్రాల కుర్చీ, ఎక్కడికన్నా వెళ్లేదానికి ఎత్తుకని తీసుకెళ్లి కారులో, సినిమాలో కూర్చోబెట్టడానికి వస్తాదు లాంటి మనిషి. ఇంట్లో చదువుకునేందుకు ఓ మాస్టరమ్మ. ఆమె ఏం చెప్తే అది చేసేందుకు ఓ అని అనుక్షణం ఆమెతో మాట్లాడుతూ ఆడేందుకు ఓ చిన్న పనిపిల్ల. ఇలా రకరకాలుగా ఏర్పాటు చేసిన లత బతుకు 4 గోళ్ల మధ్యనే సతమతమవుతూ ఉండటంతో శరీరంతో పాటు బుద్ధి వికసించలేదు. పెద్ద అవుతున్న కొద్దీ తన ఆకారాన్ని అంతా హేళనగా చూస్తున్నారు అనుకుని ఊహించుకొని ఎక్కడికి వెళ్ళటం మానుకోవటంతో ఆమె లోకం అంతా ఈ ఇల్లే అయింది. దాంతో కాస్త హాయిగా ఉన్న వాళ్ళని చూస్తే ఆమెకు మంట, నవ్వే వాళ్ళని చూస్తే ఏడుపు. తన ఈడుది పనిపిల్ల హాయిగా నడుస్తూ తిరుగుతూ ఉంటే అసూయతో దహించుకొని పోయేది.
దాన్ని నానా మాటలతో హింసించి ఏ చిన్న తప్పు చేసినా దాన్ని కొట్టడం, నడుం మీద గుద్దులు గుద్ది, కరిచి కర్రతో కాలు మీద కొట్టి రకరకాలుగా హింసించేది. చిన్నప్పుడు ఏడుస్తూనే ఆ పిల్ల పడి ఉంది. కానీ కాస్త జ్ఞానం వచ్చాక కూడా కొట్టడంతో అది పారిపోయింది. తర్వాత ఎవ్వరు వచ్చినా లత హింసలకు భరించలేక పారిపోయేవారు. ఎవ్వరూ దొరక్క ఆఖరికి తల్లే కూతురికి సేవలు చేసి ఆమెతో పాటుగా అనుక్షణం గదిలో బందీగా కూర్చునేది. అలాంటి స్వభావంతో పెరిగిన లత యుక్త వయస్సు వచ్చి పెద్దయ్యేసరికి పైశాచిక ప్రవృత్తిగా మారింది. ఎవరినో ఏదో అని ఏడిపించటం ఆమెకు ఏదో తృప్తిగా ఆనందంగా ఉంటుంది. ఏదో కక్ష సాధించినట్లుగా అనిపిస్తుంది ఆమెకు. అన్నాళ్ళు ఇంట్లో నౌకర్లు తప్ప ఆమె ఆగ్రహానికి గురి కావటానికి ఎవ్వరూ దొరకలేదు. ఈ ఇంటింటి కథకు ఇక్కడితో బ్రేక్ ఇచ్చేద్దాం. తిరిగి రేపు కొనసాగిద్దాం. సరేనా అండి? ఇక ఉంటాను.